అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనం తు దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణం మమ దేవత. ఈ జగత్తు మొత్తం దైవం యొక్క ఆధీనంలో ఉంటుంది. ఆ దైవం మంత్రం యొక్క ఆధీనంలో ఉంటుంది. ఆ మంత్రం బ్రాహ్మణాధీనంలో ఉంటుంది. అందుకే బ్రాహ్మణుడు దైవంతో సమానం. పరమ ఉత్తమమైన జన్మ మన బ్రాహ్మణ జన్మ. ఈ బ్రాహ్మణులు చేసేటువంటి లోక కళ్యాణార్థం నిస్వార్థంగా, స్వార్థం లేకుండా జీవించేటువంటి బ్రాహ్మణులంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మహోన్నత ఇష్టం. సమాజాన్ని ప్రభావితం చేసే బ్రాహ్మణులకి పెద్దపీట వేయాలి. ఎంతోమంది చిదిగిపోయిన వేల కొలిది ఉన్న బ్రాహ్మణుల యొక్క సౌకర్యార్థం బ్రాహ్మణులకి గుళ్ళల్లో, కమిటీల్లో ప్రాధాన్యత ఇస్తూ ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకి 10,000 రూపాయలు, చిన్న చిన్న ప్రైవేటు దేవాలయాలకు కూడా ధూపదీప నైవేద్యాలకి ధనం సమకూరుస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రతి బ్రాహ్మణుడు కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ గ్రామ గ్రామాన ఉన్నటువంటి పేద ప్రజలకు, నిరక్షరాస్యులకి కూడా ఈ ప్రభుత్వం యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తెలియజేసే బాధ్యత ప్రతి బ్రాహ్మణుడు తీసుకోవాలని బ్రాహ్మణోత్తములందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్కి విజయవాడలో అత్యంత పెద్ద బిల్డింగు, ఒక సముదాయం ఏర్పడటమే కాకుండా బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అనేది నిర్మాణం జరిగింది. దానికి నేను కొంతకాలం చైర్మన్గా కూడా పనిచేశాను. ఈ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వల్ల కొన్ని వేల బ్రాహ్మణ కుటుంబాలకి ఆర్థిక స్వావలంబన చేకూరింది, ఆర్థిక స్తోమత కల్పించింది. ఇవాళ 200 కోట్ల రూపాయల దిశగా ఈ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ నడుస్తోంది అని అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం, విజనే కారణం. అటువంటి మహానాయకుడిని మన బ్రాహ్మణులు కాపాడుకోవాలి. గ్రామ గ్రామాన ప్రతి వీధిలోనూ ప్రతి మనిషికి ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన బ్రాహ్మణులందరి మీద ఉందని సగౌరవంగా, వినమ్రపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా బ్రాహ్మణోత్తములందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అమ్మా ప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.